గాయస్, అందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే ఎపిసోడ్ టైం పెంచమని అందరూ అడుగుతున్నారు కదా. సో మీకు ఆల్రెడీ మా ప్రాబ్లం ఏంటి అనేది చెప్పాము, అయినా మీరు అర్థం చేసుకోలేదనుకోండి. డ్యూరేషన్ పెంచడానికి మీకు ఓన్లీ ఒక వీడియో మాత్రమే కనిపిస్తుంది, కానీ దాని వెనకున్న మా కష్టం మీకు కనిపించట్లేదు. వాటికి మేము ఎంత టైం కేటాయించి చేస్తున్నామనేది కనిపించట్లేదు. అందుకే దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చామన్నమాట. అదేంటంటే టైం పెంచేంత టైం మాకు లేదు, అదే మా మెయిన్ ప్రాబ్లం. అందుకని మీరేం చేస్తారంటే ఇకపై మా మెంబర్షిప్లో ఆల్రెడీ రెడీ అయిన ఎపిసోడ్స్ మ్యాక్సిమం ఒక 4 to 5 ముందుగానే మీకు అవైలబుల్గా ఉండేటట్టు చూస్తాము. మీకు త్వరగా ఎపిసోడ్స్ కావాలి అంటే మా మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీరు వీడియోస్ అందరికంటే ముందుగానే చూసేయచ్చు. మాకు ఇది ఒక్కటే సొల్యూషన్ కనిపించింది, ఇంతకు మించి వేరే సొల్యూషన్ వెతకాలన్నా మా వల్ల అవ్వట్లేదండి. అందుకని దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. ఎపిసోడ్ టైమింగ్స్ని పెంచలేం, కానీ మీకు ముందుగానే ఎక్కువ ఎపిసోడ్స్ అవైలబుల్గా ఉండేటట్టు చేస్తున్నాం కదా. సో మీకు నచ్చితే అందులో జాయిన్ అయ్యి ఎపిసోడ్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నేను నైనివి. ఎపిసోడ్ 11. ఆకాంక్ష ధ్రువ్కి మోహన్ గారి విషయంలో ఏదో జరిగిందని అనుమానం రావడంతో శ్రావ్యని నరేంద్రతో హాస్పిటల్లో ఉంచి ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ అంతా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అసలు ఏం జరుగుంటుంది ధ్రువ్, ఇక్కడ చూస్తే అసలు ఏమీ జరగనట్టే ఉంది, నాకు అదే అర్థమవడం లేదు అక్కి అని ఇద్దరు తల పట్టుకొని కూర్చుంటారు. సీసీ కెమెరా ఉన్నట్టుండి పాడైపోవడం, కరెక్ట్గా ఈరోజే వాచ్మెన్ మానేయడం, ఇవన్నీ ఎందుకో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంటే, ధ్రువ్ నీకు మన వాచ్మెన్ వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసాకి, ఎందుకు? అక్కడికి వెళ్దాం పద ధ్రువ్, నాకెందుకు ఇదంతా ముందుగానే ప్లాన్ చేశారేమో అని డౌట్గా ఉంది. సరే అయితే పద. ఇద్దరు వాచ్మెన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. నేను ముందే ఊహించాను ఇలానే అవుతుందని. ఏమంటున్నావు అక్కి? ఇదంతా ఎవరో కావాలనే చేశారు ధ్రువ్. ముందు సీసీ కెమెరాలు పోయేలా చేశారు, వాచ్మెన్ రాకుండా అతన్ని డబ్బుతో కొనేశారు. తర్వాత మన ఇంటికి వెళ్ళి అంకుల్ని ఈ స్థితికి తెచ్చారు. ఎవరై ఉంటారు అక్కి వాళ్ళు? అదే మనం కనిపెట్టాలి అని చెప్పి, శ్రావ్య వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అంటుంది ఆకాంక్ష. సరే అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళి పుల్కాలు చేసి దానిలోకి కాంబినేషన్గా రాజ్మా కర్రీ చేస్తుంది ఆకాంక్ష. ఇద్దరు ఫ్రెష్ అయ్యి కొంచెం తిని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. మోహన్ గారు ఫ్లూయిడ్స్ మీద ఉండడంతో ఆయనకి ఫుడ్ అవసరం లేదు. అందుకని నరేంద్ర ఇంకా శ్రావ్యకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ ఇచ్చి తినేసి రమ్మని స్పెషల్ రూమ్లోకి పంపించి వీళ్ళిద్దరూ మోహన్ గారి రూమ్ బయట ఉంటారు. అలా 5 రోజులు గడిచిపోతే ఆ రోజు మోహన్ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మోహన్ గారిని డిశ్చార్జ్ చేస్తున్నారు అని తెలిసి మీడియా మొత్తం మళ్ళీ హాస్పిటల్ ముందు చేరుతుంది. మోహన్ గారిని వీల్ చైర్లో తీసుకొచ్చి, ఇప్పుడు మా డాడ్ బాగానే ఉన్నారు, కొన్ని డేస్కి డాడ్ని అమెరికాకి బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపించడానికి ఏర్పాట్లు చేశాము అని చెప్పి అక్కడి నుంచి మోహన్ గారిని తీసుకుని వెళ్తారు ధ్రువ్ ఇంకా ఆకాంక్ష. మోహన్ గారికి ఇలా అయ్యింది అని తెలిసినప్పుడే అక్కడికి వచ్చేస్తుంది లక్ష్మి. మోహన్ గారి అవసరాలు చూసుకోవడానికి ఒక బాయ్ని ఏర్పాటు చేస్తాడు ధ్రువ్. ఇంట్లో ఉన్నప్పుడు మోహన్ గారి అవసరాలు అతనే చూసినా తన ఇంట్లో లేనప్పుడు మాత్రం బాయ్ చూసుకుంటాడు. మోహన్ గారికి రోజు ఆకాంక్షనే దగ్గరుండి తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది. కానీ షూటింగ్ కారణంగా ఆకాంక్ష బిజీ అయ్యి ఎప్పుడు ఏ టాబ్లెట్ వేయాలో లక్ష్మికి క్లియర్గా చెప్పి ఆ పని అప్పగిస్తుంది. కానీ ఎక్కడో ఏదో తేడా అయ్యి మోహన్ గారికి బీపీ ఎక్కువ అయిపోయి చెమటలు పట్టేస్తే మోహన్ గారి కోసం వచ్చిన బాయ్ చూసి డ్రైవర్ ఇంకా లక్ష్మితో కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆకాంక్షకి ధ్రువ్కి కాల్ చేసి విషయం చెప్తారు. ధ్రువ్ మరియు ఆకాంక్ష ఇద్దరు ఒకే షూట్లో ఉండడంతో మోహన్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని డ్రైవర్ కాల్ చేసి చెప్పగానే వెంటనే ఇంకా ఇద్దరు ఏమాత్రం ఆలోచించకుండా షూట్ నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని డ్రైవర్ని లక్ష్మిని అడిగితే, ఇంకా డాక్టర్ గారు బయటికి రాలేదు సార్, మోహన్ బాబు గారిని పరీక్షిస్తున్నారు అని చెప్తారు ఇద్దరు. ఏం చెప్పలేదు, ఏమైందో తెలియదు బాబు అంటారు మళ్ళీ ఇద్దరు. అసలు అంకుల్ని ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు అని ఆకాంక్ష అడగగా, బాబు గారికి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టానమ్మా, కొంచెం సేపటి తర్వాత ఈ బాబు మోహన్ గారి కోసం పెట్టిన అతనికి ఏదో పడిన శబ్దం వినిపించిందంట. లోపలికి వెళ్ళి చూస్తే బాబు గారు చెమటలు పట్టేసి కొట్టుకుంటున్నారు. ఇంక వెంటనే నన్ను మన డ్రైవర్ బాబుని పిలిస్తే మేము వెళ్ళి ఇంకా ఆసుపత్రికి తీసుకొని వచ్చాము అని జరిగింది మొత్తం పూసుకొచ్చినట్టు చెప్తుంది లక్ష్మి. అంతలోనే డాక్టర్ కూడా బయటికి రావడంతో ధ్రువ్ ఇంకా ఆకాంక్ష ఆయన దగ్గరికి వెళ్ళి, డాడ్కి ఏమైంది డాక్టర్ అంటే, బీపీ చాలా హై అయిపోయింది,
హాస్పిటల్కి తీసుకుని రావడం ఇంకొంచెం లేట్ చేసినా ఆయన ప్రాణాలే పోయిండేవి. కానీ డాక్టర్, ఉదయం నేను చూసినప్పుడు అంకుల్ బాగానే ఉన్నారు. సడన్గా ఎందుకు ఇలా అయి ఉంటుంది? ఏమైనా చెప్పగలరా? ఆయనకి ఎవరో బీపీ పెరగడానికి ట్యాబ్లెట్ లేదంటే ఇంజెక్షన్ చేశారు అని డాక్టర్ చెప్పగానే, వాట్ అని గట్టిగా అంటాడు ధ్రువ్. అవును, ఆయనకి వేసిన ట్యాబ్లెట్స్ తెప్పించండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళితే ఆ ట్యాబ్లెట్స్ తెమ్మని నరేంద్రకి ఫోన్ చేసి చెప్పి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అంటాడు. నాకు అదే అర్థం అవడం లేదు ధ్రువ్. మనకి తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది, దాన్ని మనం కనిపెట్టాలి. లేదక్కి, ఇలా డాడీకి రోజుకో ఆపదొస్తుంటే ఏం చేయలేకపోతున్నాను నేను. డాడీని ఇలా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది అక్కి. ఊరుకో ధ్రువ్, అంకుల్కి ఏం కాదు. రేపటి నుంచి నా షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసుకొని నేను అంకుల్ దగ్గరే ఉంటాను. నువ్వేం దిగులు పడకుండా ఉండు. లేదక్కి, ఇప్పటికే ఆఫీస్ వర్క్ షూటింగ్తో నువ్వు బిజీగా ఉన్నావు. మళ్ళీ పోస్ట్ పోన్ అంటే వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంటనే డాడీని అమెరికాలో ఉన్న కవిత అక్క దగ్గరికి పంపిస్తాను. ఇక్కడ ఉంటే డాడీకి ఎప్పుడు ఏమవుతుందని మనం ఇద్దరం టెన్షన్ పడాలి అని అంటే, కవిత అక్క అంటే ఆంటీ వాళ్ళ చెల్లెల కూతురు కదా? తనే. మరి తనకి ప్రాబ్లం ఏం లేదా అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి అంతా ఓకేనా? బావ కూడా డాక్టర్ కదా, ఆయన వర్క్ చేసే హాస్పిటల్లోనే డాడీని జాయిన్ చేస్తా అన్నారు. వెంటనే పంపించాలక్కి. అప్పుడు కానీ కొంచెం ప్రశాంతత వచ్చి ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేము. నిజమే ధ్రువ్, కానీ అంకుల్ అంత దూరంలో ఉంటే ఎలా? ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం అక్కడ ఉండం కదా. నాకు అక్క వాళ్ళ మీద నమ్మకం ఉంది అక్కి. డాడీని ఇక్కడే ఉంచి ఇంకా ప్రమాదంలో నెట్టాలనుకోవడం లేదు నేను అని చెప్పి, నేను బయటకు వెళ్ళొస్తా, ఇక్కడే ఉండు నువ్వు అని చెప్తాడు. ఓకే ధ్రువ్ అని ఆకాంక్ష మోహన్ గారి రూమ్లోకి వెళ్ళి ఆయన పక్కనే చైర్లో కూర్చుంటుంది. ఏం జరుగుతుంది అంకుల్ మన ఇంట్లో? ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు? అసలు మీకేం జరుగుతుందో అర్థమవ్వక ధ్రువ ఆలోచనలతో నలిగిపోతున్నాడు. మొన్నలా ఈ రోజులా మిమ్మల్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడటం చాలా కష్టంగా ఉంది అంకుల్. మీ సపోర్ట్ లేకుండా అంత పెద్ద కంపెనీని నేను ఎలా చూసుకోవాలి అంకుల్ అని ఏడుపుని కష్టంగా ఆపుకుంటుంది ఆకాంక్ష. ఇంతలో బెడ్ మీద ఉన్న ఆమె చేతి మీద మోహన్ గారు చేయి వేసి కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తారు. తన చెయ్యి మీద పడిన మోహన్ గారి చేతిని చూసి అంకుల్ అంటే ఆయన బలవంతంగా చెయ్యి ఆకాంక్ష మొహం మీదకి తెచ్చి కన్నీళ్లు తుడిచి ఏడవకు అన్నట్టు తల ఊపుతారు. నా వల్ల కావడం లేదు అంకుల్. మిమ్మల్ని ఇలా చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ధ్రువ్ ముందు నేను డల్గా ఉంటే తను ఇంకా డీలా పడిపోతాడు అని సైలెంట్గా ఉన్నాను. కానీ చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మిమ్మల్ని ఇలా చూడలేదు అంకుల్. నేను డాడీ పోయిన తర్వాత మీరే నాకు తండ్రి లాంటి వారు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ఇలా ఉండడం ఏం బాగాలేదు అంకుల్. బలవంతంగా చెయ్యి ఆయన వైపు చూపించుకొని, నా గురించి వదిలేసి మీరు జాగ్రత్త అన్నట్టు సైగలు చేసిన ఆకాంక్షకి అసలు అర్థం అవ్వక, సారీ అంకుల్, నిజంగా నాకేం అర్థం అవడం లేదు అని ఏదో ఆలోచన వచ్చినట్టు తన ఫోన్ కీప్యాడ్ ఓపెన్ చేసి, అంకుల్ టైప్ చేయగలరా అని అడుగుతుంది. మోహన్ గారు తల ఊపి, నువ్వు ధ్రువ్ జాగ్రత్తగా ఉండండి అని స్లోగా టైప్ చేసి చెప్తారు. మేము జాగ్రత్తగా ఉండడం ఏంటి అంకుల్ అంటే ఆయనకి ఇంకా ఓపిక అయిపోవడంతో టైప్ చేయలేకపోతారు. సరే అంకుల్, ధ్రువ్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, మీరు దాని గురించి దిగులు పడకండి అంకుల్ అని చెప్తుండగా అక్కడికి వస్తాడు ధ్రువ్. దేని గురించి దిగులక్కి? ధ్రువ్కి చెప్తే టెన్షన్ పడతాడేమో అనుకొని, అదేం లేదు ధ్రువ్, అంకుల్కి ఏం కాదు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాను అంతే అని చెప్తుంది. ఈలోపు నరేంద్ర ఇంటి నుంచి టాబ్లెట్స్ తీసుకొని వచ్చి ధ్రువ్ని బయటకు పిలుస్తాడు. ధ్రువ్ ఆ టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఆ టాబ్లెట్స్ చూసి వెంటనే షాక్ అయ్యి, ఏంటి ధ్రువ్ ఇది? ఈ టాబ్లెట్స్ అన్నీ పవర్ ఎక్కువ ఉన్నవి, నేను సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ అన్నీ పవర్ తక్కువ ఉన్నవి అని డాక్టర్ చెప్తే, అంటే డాక్టర్ టాబ్లెట్స్ చేంజ్ అయ్యాయా అని ధ్రువ్ అంటే, అవును ధ్రువ్, ఎవరో వీటిని మార్చేశారు. ధ్రువ్కి వెంటనే పట్టరాని కోపం వచ్చి మోహన్ గారి రూమ్ దగ్గర ఉన్న డ్రైవర్ లక్ష్మి మరియు మోహన్ గారి కోసం పెట్టిన బాయ్ పరమేష్ ముగ్గురి దగ్గరకు వెళ్ళి, నాన్నకి టాబ్లెట్స్ వేసింది ఎవరు అని కోపంగా అడుగుతాడు. నేనెదురు బాబు అని భయంగా అంటుంది లక్ష్మి. అంటే నాన్న టాబ్లెట్స్ మార్చింది మీరేనా అని ఇంకా కోపంగా అంటాడు ధ్రువ్. ఈ మాటలు వినిపించి బయటకు వస్తుంది ఆకాంక్ష. ఏమైంది ధ్రువ్ అని అడిగితే, ఎవరో నాన్న టాబ్లెట్స్ మార్చేశారు అక్కి, లక్ష్మి ఆంటీనే టాబ్లెట్స్ వేశారంట. బాబు, నేను టాబ్లెట్స్ వేసిన మాట నిజమే, కానీ ఆకాంక్షమ్మ ఎప్పుడు ఏ మాత్ర వేయాలో ఆ మాత్రల మీద రాసి ఇచ్చారు బాబు, వాటినే నేను వేశాను అని ఏడుస్తూ చెప్తుంది లక్ష్మి. అవును ధ్రువ్, నేనే అంకుల్కి టాబ్లెట్స్ వేయమని లక్ష్మి ఆంటీకి చెప్పాను, కానీ
అని ధ్రువ్ చేతిలో టాబ్లెట్స్ చూసి, ఈ టాబ్లెట్స్ కాదు నేను అంకుల్కి వేయమని చెప్పింది అని అంటే ఆ టాబ్లెట్స్ని చూసిన ధ్రువ్, నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఈసారికి ఎవరిని ఏమనలేకపోతున్నాను, ఇదెవరు చేశారో తెలియాలి అప్పుడు చెప్తా అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ధ్రువ్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ టాబ్లెట్స్ని చూస్తూ, ఈ రైటింగ్ నీదే కదా అక్కి, మరి టాబ్లెట్స్ మారిపోయాయి అంటున్నావు, ఒకవేళ టాబ్లెట్స్ మారితే నీ రైటింగ్ ఎలా వీటి మీద ఉంటుంది? కానీ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఒకసారి నీకు దూరంగా ఉన్నందుకు చాలా బాధ అనుభవించాను, మళ్ళీ నిన్ను దూరం చేసుకోవాలి అనుకోవడం లేదు నేను. నాకు తెలుసు నీకు డాడ్ అంటే ఎంత అభిమానమో, అలాంటి నువ్వు డాడ్ విషయంలో ఇలా చేస్తావని నేను అనుకోను. కానీ ఈ ఆధారాలు, పిచ్చెక్కిపోతుంది అక్కి అని తనలో తానే బయట గార్డెన్లో కూర్చుని ప్రశ్నించుకుంటూ ఉండగా అతని భుజం మీద చేయి వేస్తుంది ఆకాంక్ష. వెనక్కి తిరిగి చూస్తే, మరీ అంతగా ఆలోచించుకు ధ్రువ్, నా మాట విను, అంత త్వరలోనే మంచిగా అయిపోతుంది, నువ్వేం దిగులు పడకుండా ఉండు. ఏమో అక్కి, ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వకుండా ఉంది, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని మాత్రం అర్థమైంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది ధ్రువ్, కానీ మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు వాళ్ళని పట్టుకోవడానికి. అవును, ఇది చెప్పు, అంకుల్కి నాకు తెలియకుండా ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులా? డాడ్కి ఎవరుంటారు అక్కి? అందరు మంచి కోరే ఆయనకి శత్రువులు ఎందుకుంటారు? లేదు ధ్రువ్, మనకి తెలియకుండా ఎవరో అంకుల్ని టార్గెట్ చేశారనిపిస్తుంది. కరెక్ట్గా మనం లేని టైంలో ఎలాంటి ఆధారం లేకుండా అంకుల్ని ఈ పరిస్థితికి తెచ్చారంటే అంకుల్ మీద వాళ్ళకి చాలా కోపం ఉంది అనిపిస్తుంది. అలానే ఇంకా ఎలాంటి ప్రమాదాలు తలపెడతారో తెలియదు, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ధ్రువ్. ప్లీజ్, నువ్వు కోపంలో ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఉండు. అలానే లక్ష్మి ఆంటీ ఇంకా మన డ్రైవర్ ఇద్దరూ కూడా చాలా మంచివాళ్ళు, వాళ్ళ మీద అనుమానపడడం కరెక్ట్ కాదు. మరి పరమేష్? నాకు అతని మీద కొంచెం డౌట్గానే ఉంది ధ్రువ్, కానీ ముందు నుంచి అన్నట్టుగానే ఆధారాలు లేకుండా మనం ఎలాంటి స్టెప్ వేయలేము. ఇన్ని రోజులు అవుతున్నా కానీ మనకు ఒక్క క్లూ కూడా దొరకలేదు అక్కి, అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో చూడు అని చెప్తూ ఉండగా, ధ్రువ్ అటు చూడు, పరమేష్ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు అని చెప్తుంది ఆకాంక్ష. వెళ్ళి అడుగుదాం పదా. అబ్బా ధ్రువ్, ఈ తొందరే వద్దు అనేది, అసలు ఎవరి కోసం చూస్తున్నాడో చూద్దాం ఉండు. ఓకే అని ఇద్దరు పక్కనే చెట్టుంటే దాని వెనుక నించుని చూస్తూ ఉంటారు. కొంచెం సేపటికి పరమేష్ దగ్గరికి బ్లాక్ హుడీ వేసుకుని ఒక వ్యక్తి వచ్చి ఏదో కవర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పరమేష్ ఆ కవర్ పాకెట్లో పెట్టుకొని కొంచెం సేపు అక్కడే కూర్చుని ఒక 2 సిగరెట్లు కాల్చి మళ్ళీ హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. ధ్రువ్ ఇంకా ఆకాంక్ష కూడా అతనికి కనిపించకుండా అతని వెనకే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన అతను అక్కడ ఉన్న లక్ష్మిని, డ్రైవర్ని మీరు వెళ్ళి టీ తాగేసి రండి, సార్ గారి దగ్గర నేను ఉంటాలి అని చెప్తాడు. డ్రైవర్కి వెళ్ళాలనున్నా లక్ష్మి, పర్వాలేదు బాబు, ఆకాంక్షమ్మ ధ్రువ్ బాబు వచ్చాకే వెళ్తాంలే అని అంటుంది. లేదమ్మా, ఆకాంక్ష మేడం ధ్రువ్ సార్ ఇక్కడ లేరు, వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటా, అందుకే చెప్పాను, మరి మీ ఇష్టం అంటాడు పరమేష్. అక్క, సార్ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుద్ది అంటున్నాడుగా, మనం టీ తాగొద్దాం పదా, అతను ఉంటాడు కదా అంటాడు డ్రైవర్. లక్ష్మి కూడా సరే అనేసరికి ఇద్దరు అలా వెళ్ళగానే కొంచెం సేపటికి పరమేష్, ఏం చేశాడో తెలుసా? తెలియకపోతే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ అప్డేట్లో తప్పకుండా చెప్పేస్తాను, సరేనా? ఈ వీడియోకి ఇంతే మరి, ఇకుంటాను, బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.